ప్రియమైన వాళ్ళారా, అందరికీ ప్రభువైన నామంలో వందనాలు. మరి ఈ దినం కూడా మరి యొక్క వీడియో వర్తమానం కొరకై క్రీస్తు యేసు ప్రేమ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మన యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మరి 3వ వచనం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు. సమయం సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని ఇందులో వ్రాయబడిన గైకొనేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యము మనకు సెలవిచ్చేది ఏంటంటే, ఈ ప్రవచన వాక్యము దేవుని వాక్యం వాటిని చదివేవాడు, వాటి ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. కాబట్టి ఈ వాక్యము అనేటువంటిది ఎంత శ్రేష్టమైనటువంటి కార్యము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు ఎత్తి చూపించేది ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని వాక్యము చాలా ప్రశస్తమైంది అనేటువంటిది. ఎందుకంటే అది మరి విని దాని ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. వినటం మాత్రం కాదు, వింటే చాలదు, అయితే దాని ప్రకారం ఏం చేయాలి, నడుచుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం గురించి మరి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుతాను. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినము నాకు అతిశయం కలుగును గాక. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి యొక్క సంఘానికి రాస్తూ, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అట్టి జనం మధ్య, ఎట్టి జనము పైన 13వ వచనంలో, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యుడైన దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యము చేయుడి. కాబట్టి ఎటువంటి జనం మధ్య మనం ఉంటున్నామంటే, మూర్ఖమైన జనం ఉంటున్నది, దుష్టమైన జనం ఉంటుంది, వక్ర జనాంగం ఉంటుంది. మనం ఒకటి మాట్లాడితే దాన్ని వక్ర భాష చేస్తారు, మనం ఏదైనా చేస్తే తిరుగుబాటు చేస్తారు. మనం ఒకటి అంటే సమాధానం కోరితే వారు మరి పగను కోరుకుంటారు. అటువంటి జనం మన చుట్టూ ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా మరి దుర్మార్గత దౌష్ట్యం అనే కార్యమును శత్రువు మరి మన చుట్టూ ఉంచుంటున్నాడు. ఇది లోకం. కాబట్టి లోకం ఎట్లా ఉంటుంది, మనం ప్రస్తుత లోకం బాగా చూస్తుంటున్నాం. మనం న్యాయం అనేది కనపరాదు, ప్రతి చోట అన్యాయం అక్రమం మరి చూసినట్లయితే దౌర్జన్యం, దుర్మార్గం, దుష్టత్వం కనిపిస్తుంది. ఇటువంటి యొక్క లోకములో దేవుని వాక్యం ఎట్లుందంట మరి చూసినట్లయితే, మరి ఇక్కడ లోకమందు జ్యోతుల వలె కనబడినట్లు అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేపట్టుకునే. కాబట్టి ఇటువంటి జనం మధ్య కూడా మనం ఎట్లా ఉండాలా, దేవుని వాక్యము అది జీవవాక్యం. కాబట్టి దేవుని మాటలు మనం విని వాటి ప్రకారం నడుచుకుంటా అనేటువంటిది కష్టతరమే. అయినప్పటికీ కూడా మనం వారి మధ్యలో అట్లాగా జీవవాక్యం లేదు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటున్నారు ఇక్కడ, జీవవాక్యము. ఎందుకు జీవవాక్యం ఉంటుందంటే, అది చనిపోయినటువంటి మన ఆత్మను బ్రతికింపజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ మాటలు మరి జీవమును పునరుత్థానమైనట్టున్నాడు యేసుప్రభు చూసినట్లయితే. ఆయన మాటల ద్వారా మరి జీవం వచ్చేదిగా ఉంటుంది. అది కొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాము, మరి పాపంలో అతిక్రమంలో మనం చనిపోయిన వారంగా ఉంటున్నాము ఆత్మీయంగా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని జీవింపు చేసిట్టున్నాడు. ఏం చేసిట్టున్నాడు, జీవింపు చేసి. కాబట్టి జీవము కలిగిన వాక్యం మనం చదివేటువంటి యొక్క వాక్యము ఏంటిది, జీవము కలిగిన వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దనుండెను, వాక్యం దేవుడై ఉండెను. కాబట్టి ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడం, అది వాక్యం కొనేటువంటి ప్రభావం. కాబట్టి ఈ యొక్క వాక్యం ఎటువంటి వాక్యం చూస్తున్నాం ఇక్కడ, జీవము కలిగిన వాక్యం. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా, దాన్ని పట్టుకోవాలి మనం. జీవము కలిగిన వాక్యం పట్టుకొనుట కదా, చేత పట్టుకొనుట అనేటువంటిది కదా. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తారంటే, జీవము కలిగిన వాక్యం చేత పట్టుకొని. కాబట్టి జీవము కలిగిన వాక్యం చేత పట్టుకుంటా అంటే అర్థం ఏంటి, దాని జీవము కలిగిన వాక్యము అవలంబించుట అనేటువంటి కార్యం. రెండవదిగా మనం చూస్తుంటున్నాము 2 కొరింథీయులకు
5వ అధ్యాయంలో 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి, కాగా ఎవడైనా క్రీస్తునున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమాధానపరచు పరిచయను మనకు అనుగ్రహించను. సమాధానపరచు పరిచయం కదా చేస్తూ క్రీస్తు మనం ఏం చేశాడంటే ఆయన అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకంలో తనతో కూడా సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించను. సమాధాన వాక్యం ఇది జీవవాక్యం మాత్రమే కాదు, సమాధాన వాక్యము. కాబట్టి సమాధాన వాక్యం ఏం చేయాలి, మనము ప్రకటించవలసిన అనుకుంటున్నాం. సమాధాన వాక్యం యేసుక్రీస్తు ప్రభు మరి సమాధానం ఇస్తున్నాడు అని మనం ప్రకటించవలసిన అనుకుంటున్నాం. అందుకొరకు ఏమంటాడంటే ఆ యొక్క సమాధాన వాక్యం మాకు అప్పగించను లోకములో. కాబట్టి సమాధానం కలిగేటువంటిది, మీకు సమాధానం కలుగును గాక అంటాడు యేసు ప్రభు. శిష్యుల మధ్యలో వారందరూ కూడా దిగులతో భయంతో కూర్చునేటప్పుడు వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అంటాడు. ఎంత గొప్ప మాట అది. అనేక సందర్భాల్లో మనకు జీవితాల్లో కృంగి ఉన్నప్పుడు, మరి నిరాశలు నిస్పృహలు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీకు సమాధానం కలుగును గాక అన్నప్పుడు ఎంత గొప్ప ఆదరణ మనకు కలిగేది ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా సమాధాన సంబంధమైనటువంటి వాగ్దానాలు ఉంటున్నవి. ఇదిగో భయపడకు, నేను నీకు తోడుగా ఉంటున్నా అంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ వాక్యం. కాబట్టి మరి ఈ సమాధాన వాక్యము అనేటువంటి లోకంలో మనం ప్రకటిస్తుంటున్నాం. సమాధానం లేని లోకంలో పాపంలో అతిక్రమంలో చనిపోయినట్టుగా మరి ప్రజలైన వారు అనేకులు మంది చుట్టూ ఉంటున్న వారి మధ్యలో సమాధాన వాక్యం. ఎవరికి సమాధానం ఇది? దేవునితో సమాధానపరచబడుట, క్రీస్తునందు ఐక్యపరచబడుట. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, మన దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనకు సమాధానపరచు. కాబట్టి క్రీస్తు ద్వారా సమాధానం. కాబట్టి దేవునికి మనుషునికి విరోధం ఉంటుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనుషుడు పాపి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు మనుషుడు పాలించలేకపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, వారికి మధ్యవర్తిగా ఆయనే వచ్చినాడు. ఆయనే మరి నరావతారంగా వచ్చి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి ఆయన మన కొరకై మరి శిలువలో మరణించడం ద్వారా మరి బలియాగముగా, పాప పరిహారత బలియాగముగా మన పక్షముగా ఆయన మరణించి తిరిగి లేచినాడు. అదే సమాధానం. అందుకొరకే ఆయన సమాధానకర్త అంటారు. యేసుక్రీస్తు ఏమంటారు? సమాధానం. కాబట్టి ఈ వాక్యాన్ని ఏమంటారు? సమాధాన వాక్యము. సో గాస్పెల్, సువార్త అనేటువంటిది సమాధాన వాక్యము. కాబట్టి సమాధాన వాక్యము అనేటువంటిది రెండవదిగా మనం చూస్తుంటున్నాం. అట్లాగే మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మరి 26వ వచనం నుంచి చెప్తాను చూడండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడినది. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడి ఉంటున్నది. ఇక్కడ ఇశ్రాయేలుకి చెప్తుంటున్నాడు. ఇశ్రాయేల్ అయిన వారు మరి అవిశ్వాసులైన వారు మరి చూసినట్లయితే వారికి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి కార్యం ఏంటంటే, మరి మీరు అబ్రహాము వంశస్థులు అని చెప్తుంటున్నారు, దేవునికి భయపడేవారు ఉంటున్నారు. అబ్రహాము వంశస్థులు అంటే ఇశ్రాయేలు, దేవునికి భయపడేవారు అంటే అన్యులు కూడాను. ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉన్నది. రక్షణ వాక్యము, రక్షణ వాక్యము అంటే ఏంటి అర్థము? రక్షించేదిగా ఉంటున్నది, రాబో ఉగ్రత నుండి రక్షించేదిగా ఉంటున్నది, నరకం నుండి రక్షించేదిగా ఉంటున్నది. మరి చూసినట్లయితే రక్షణ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మరి దేవుడిని హృదయంలో విశ్వసించి నీ పెదవుల ద్వారా ఆయన్ను మరి అంగీకరించడం ద్వారా, ఒప్పుకొనడం ద్వారా నీవు రక్షించబడదు అంటాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ అంటాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టిన మీరు ఏ విధంగా తప్పించుకుందరు? దేంట్లో నుంచి రక్షించినాడు ఆయన? మరి చూసినట్లయితే జీవితకాలం అంతయు మరణ భయంతో ఉండేటువంటి మనల్ని ఆయన మరి ఏం చేశాడంట? జీవితకాలమంతయు మరణదాస్యము లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసంలో పాలువాడినాడు. కాబట్టి దేవుడు ఎందుకయ్యా మనుష్య రూపంలో వచ్చాడంటే మనుష్యుని రక్షించేదాని కొరకై ఆయన మానవ రూపంలో వచ్చినాడు. మరి ఏ విధమైన మృగమో లేకపోతే ఇంకొక స్వరూపం కాదు ఇది. మనుష్య రూపంలో వచ్చి మనుషుని పాప పరిహార నిమిత్తమై, రక్షణ నిమిత్తమై. కాబట్టి
ఈ వాక్యం ఇది రక్షణ వాక్యము. ఎక్కడెక్కడి వాక్యం చదవబడుతుందో, వినిపించబడుతుందో వారి హృదయాల్లో రక్షణ నిశ్చేతన కలుగజేసేదిగా ఉంటుంది. అది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఈ యొక్క రైట్, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. సత్యవాక్యము, ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్యవాక్యము. ఈ వాక్యము సత్యం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమంటున్నాను అంటున్నాడు. ఎందుకు సత్యం అంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు. కాబట్టి సత్యము అనేటువంటిది అది గొప్ప విషయం. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. యేసు ప్రభు ఎట్లా నివసించాడు? కృపా సత్య సంపూర్ణుడుగా. ఆయన సత్యం సంపూర్ణత. అందుకొరకే చూస్తుంటున్నాము. మరి నా యందు ఏదైనా అబద్ధం ఉన్నదని నిరూపించగలరా అని చెప్పినాడు. ఎవరు చెప్పలేకపోయినారు. ఆయన దూషించేవారు కూడా ఎవరు చెప్పలేకపోయినారు. అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఎట్లాంటివి? సత్యము, మార్గము, జీవమైనటువంటి. అందుకొరకే ఈ వాక్యం గురించి కూడా ఏమంటాడు? మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. అంటే పరిశుద్ధ ఆత్మ యొక్క ముద్ర మనకి ఇచ్చింటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది మరి ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు? మన పాపమును క్షమించి ఆయన తన ముద్రను మన మీద వేస్తాడు. ఏంటే ముద్ర? మరి పరిశుద్ధాత్ముడు అనేటువంటి ముద్ర. కాబట్టి ఈ వాక్యము సత్యము. కాబట్టి మీరు సత్యవాక్యమును విని, కాబట్టి ఆయన వాక్యం ఎటువంటిది? సత్యమై ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తుంటున్నాం. అది మరి నాలుగవదిగా. ఐదవదిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్తుండే? ఇక్కడ 8వ వచనం చూడండి. 8వ వచనం, వాక్యము నీ యుద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కాబట్టి అదేమనగా విశ్వాస వాక్యము, వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఎట్లాంటి విశ్వాసం అంటే యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపని నువ్వు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. అది విశ్వాస వాక్యం. కాబట్టి విశ్వాసమును కలిగించేటువంటి యొక్క వాక్యము, విశ్వాసము కలిగించే వాక్యం. ఆ విశ్వాసం ద్వారా మన హృదయంలో కార్యం జరిగించబడుతుంది. హృదయంలో విశ్వసించేలా రక్షించబడదు. ఎందుకంటే నీతి కలిగినట్లు హృదయంలో మరి చూసినట్లయితే విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. విశ్వాస వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మన యొక్క మధ్యలో ప్రకటించుటకు ఏం చేయబడుతుందంటే ఇక్కడ సువార్త ప్రకటించుట, ఉత్తమమైనటువంటి యొక్క వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్తున్నాడు యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే. అయితే ఈ సువార్త ప్రకటించాలని ఏముంటుంది? ప్రకటించాలంటే ఏమవసరం ఏంటంటే ప్రకటించుటకు మరి చూస్తుంటున్నాము. ప్రకటించేవాడు లేకుండా మరి ఎట్లా ప్రార్థన చేస్తారు? ఒకవేళ పంపబడకుంటే ఎట్లా ప్రకటిస్తారు? కాబట్టి దీని గురించి చెప్పబడే కార్యం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగును. కాబట్టి వినుట క్రీస్తు మాటల వలన, కాబట్టి క్రీస్తుని గురించి మాట్లాడడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి విశ్వాసం కదా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడదు అంటారు. కాబట్టి విశ్వాసం ద్వారా, విశ్వాసం అంటే ఏంటిది? మనము ఏదైతే మనము చూడలేదో దాని గురించి ఉన్నది అనే దానికి సాదృశ్యంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి మనకు ఆయన విశ్వాసం వచ్చడం ద్వారా మనం ఏమితో రక్షించబడే వాళ్ళం ఉంటున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చినట్టు కదా. కాబట్టి విశ్వాస వాక్యము మన జీవితంలో విశ్వాసాన్ని కలిగించే వాక్యం. తర్వాత ఆరవదిగా మనం చూస్తుంటాము మొదటి కొరింథీయులకు మరి 12వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయము 7-8 వచనాలు. రైట్. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఏలైనగా
ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, ఒకనికి ఆత్మమూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మమూలముగా విశ్వాసమును, మరొకనికి ఆత్మమూలముగా స్వస్థపరచు వరమును కలిగెను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మమూలముగా జ్ఞానవాక్యము. ఏంటి వాక్యం ఇది? జ్ఞానం. ఎందుకంటే మనకు ఈ యొక్క ఆత్మమూలముగా జ్ఞానం, పరిశుద్ధాత్మని యొక్క ముద్ర మనకు ఇచ్చినాడు. కాబట్టి దాని ద్వారా మేము ఏం కలుగుతుంటుంది? జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. అది దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది చాలా గొప్పది. అందుకొరకే ఆయన మనకి ఏమంటున్నాడు చూసినట్టయితే అదే మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయము 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం ఆయన. కాబట్టి ఆయన మనకి ఏమంటున్నాడు? జ్ఞానమైంటున్నాడు. ఆయన మనకు జ్ఞానమైంటున్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదంటే, ఆహా దేవుని యొక్క జ్ఞానము. కాబట్టి రోమిలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు, అవి శోధింప ఎంత అసఖ్యములు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అంత గొప్పది. ఆయన జ్ఞానం ద్వారా సమస్తమును మరి నిర్మించినాడు, సృష్టించినాడు. మనిషిని కూడా సృష్టి అంతా కూడా ఉండేది, కనిపించేది అంతా కూడా ఆయన చూపించేది మన చుట్టూ. కాబట్టి ఆయన జ్ఞానం విశేషం. అందుకొరకే ఏమంటాడంటే ఆయన మార్గములు అగమ్యములు అంటాడు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్పే మనుషుడు ఎవరు లేరు. ఇది ఇట్లా చేయదు, ఎట్లా చేయి ప్రభు అని. ఆయనే సమస్తము చేసినవాడు. కాబట్టి ఆయనకే మహిమ అంటాడు. కాబట్టి జ్ఞానవాక్యం ఇది, జ్ఞానం కలిగించే వాక్యం. బుద్ధిహీనులకు జ్ఞానం కలిగిస్తుంది. అందుకొరకే సామెతల్లో ఏమంటాడంటే ఈ యొక్క వాక్యం మీరు చదువుల ద్వారా ఏం కలుగుతుంది? మీకు జ్ఞానము, బుద్ధి జ్ఞానములు కలుగునట్లు ఈ యొక్క వాక్యం. కాబట్టి ప్రియమైన సోదరి ఈ జీవితంలో కూడా ఈ యొక్క వాక్యం చదివినప్పుడు మనకేమవుతుందంట? జ్ఞానం కదా. చూడండి, దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, జ్ఞానమును ఉపదేశమును. కాబట్టి అభ్యసించదాని కొరకై. కాబట్టి ఈ యొక్క మరి నీతి న్యాయమును యథార్థాలు అనుసరించుటకు, బుద్ధి కుశలతను ఉపదేశం పొందుటకును, జ్ఞానం లేని వారికి జ్ఞానం బుద్ధి కలిగించుటకును ఒక వాక్యం రాయబడి ఉంటుంది. కాబట్టి జ్ఞానవాక్యము, వర్డ్ ఆఫ్ విజ్డమ్. అట్లాగే మరి అక్కడిగా ఇంకొక విషయం మనము తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు తీతు రాసినటువంటి పత్రికలో మనం 1వ అధ్యాయంలో చూస్తున్నాము. 9వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించు, ఎదురాడు వారి మాటలు ఖండించుటకును, శక్తిగలవాడుగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడు ఉండడు. నమ్మదగిన బోధ, వర్డ్ ఆఫ్ ఫెయిత్ఫుల్. కాబట్టి నమ్మదగిన బోధ ఇది నమ్మదగిన. ఎందుకంటే మనము నమ్మతగని వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మతగిన వాడుకుంటున్నాడు. కాబట్టి మనల్ని ఆయన ప్రేమించిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉంటున్నది అంటున్నాడు కదా. కాబట్టి అయితే ఆయన యొక్క వాక్యం ఎటువంటిది అంటే నమ్మదగిన వాక్యం, ఫెయిత్ఫుల్ వర్డ్ అంటాడు. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మనము చదివి దాని ప్రకారం నడుచుకున్నవాడు ధన్యుడు అంటాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి ఈ వాక్యం ఎటువంటి వాక్యము? అది జీవవాక్యము అనేటువంటి. కాబట్టి మనం దాన్ని చేపట్టాలి. అది మనను సమాధానపరిచే వాక్యము. అది మనము మన అనేకులకు ప్రీచింగ్ అంటే మనం ప్రకటించాలా. అట్లాగే వాక్యము మరి చూసినట్లయితే రక్షణ వాక్యము. కాబట్టి దీన్ని మనం వినాలి కదా. అట్లాగే మరి వాక్యము సత్యవాక్యము. అందుకొరికి దాన్ని మనం అంగీకరించాలా, రిసీవ్ చేసుకోవాలా. అట్లాగే మరి ఇది విశ్వాసవాక్యము అంటే దాన్ని మనం విశ్వసించవలసిన వారు ఉంటున్నాము. అట్లాగే అది జ్ఞానవాక్యము అనేటప్పుడు మనకు మరి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అటువంటి వాక్యం మనల్ని పరిచర్య చేయాల్సిన వారు ఉంటున్నాం. అట్లాగే మరి చూసినట్లయితే వాక్యం విశ్వాస వాక్యం. కాబట్టి మరి ఆ యొక్క విశ్వాస వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరి ఉదయకాలంలో మరి ఆయన యొక్క జ్ఞానముల గురించి, ఆయన యొక్క ప్రేమల గురించి ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంత ప్రశస్తమైంది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రశస్తమైన వాక్యాన్ని మరొకసారి మనం చూసినట్లయితే ఇదిగో ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రవచన వాక్యములు వినువాడును చదువువాడును దాని ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు అనేటువంటి కారణం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనలను ధన్యులుగా చేయనుగా.